ప్రపంచవ్యాప్తంగా జీన్స్ దుస్తులకు పెద్ద ఎత్తున గిరాకీ ఉంది. దేశం నుంచి ఎగుమతయ్యే జీన్స్ చాలా వరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలోనే తయారవుతున్నాయి. వీటి తయారీ కుటీర పరిశ్రమగాను, భారీ స్థాయి కంపెనీల్లోనూ జరుగుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 2500 వరకు జీన్స్ దుస్తుల కంపెనీలు ఉండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మంది జీవనోపాధి పొందుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ పరిశ్రమలు విరాజిల్లుతున్నాయి. అక్కడ తయారైన దుస్తులు బెంగళూరు, చెన్నైలకు ఎగుమతి అవుతున్నాయి. దేశంలోని పలు బ్రాండెడ్ సంస్థలు జీన్స్ బేళ్లు పరిశ్రమలకు ఇచ్చి దుస్తులు కుట్టించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అనంతలో జిల్లా వ్యాప్తంగా ఈ స్థాయిలో విస్తరించిన జీన్స్ పరిశ్రమ వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తుండగా ఇప్పటి వరకు ఆ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిశ్రమలు నెలకొల్పిన యాజమాన్యాలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా పాలకులు ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో విద్యుత్ కోతలతో జీన్స్ దుస్తుల తయారీ కంపెనీలు చాలా వరకు నష్టపోయి మూతపడ్డాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత రాయదుర్గంలో జీన్స్ పరిశ్రమ విస్తరణ, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయించారు. ఆ కంపెనీలను మరింత అభివృద్ధి చేసి ఉపాధి పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలన చెయ్యాలని అధికారులను ఆదేశించారు. రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానికులు మంత్రి కాలువ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కొక్కటిగా పరిష్కారం మొదలుపెట్టారు. తొలి దశలో టాటా ట్రస్ట్ ద్వారా మహిళలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి వలసల నుంచి తిరిగి స్వంత గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. రాయదుర్గం పట్టణ శివార్లలో ఉన్న కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వందలాది మంది మహిళలకి కుట్టులో ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ అక్కడే చాలా గార్మెంట్ మేకింగ్ యూనిట్స్ ఉన్నాయి. దుస్తుల తయారీ యూనిట్లలో వారికి మెరుగైన వేతనాలు పొందేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఎక్కువ మంది రాయదుర్గంలో ఉండే వాళ్ళే ఆ యూనిట్లు ఏర్పాటు చేశారు కాబట్టి స్థానికులకే ఉద్యోగాలు ఇమ్మని అడిగాం. ఇది 2011లో అప్పుడు ఓపెన్ అయింది. కొన్ని కారణాల వల్ల అది మూతపడడం జరిగింది. మరి మనకి జిల్లా కలెక్టర్ ఇంట్రెస్ట్తో, తర్వాత పీడీడీఆర్డీఏ మంత్రి కాలువ శ్రీనివాసులు సార్ వాళ్ళ ప్రోత్సాహంతో ఈ సెంటర్ వృథాగా ఉంది. 3 కోట్ల రూపాయల ఆస్తి వృథాగా ఉంది. దీన్ని ఎట్లాగైనా మనము దీన్ని రీఓపెన్ చేసి ఇక్కడ ఒక 5,000 లేదా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని లాస్ట్ 2 నెలల క్రితం ఇది ఓపెన్ చేయడం జరిగింది. రాయదుర్గంలో జీన్స్ పరిశ్రమ విరాజిల్లుతోందని, అయితే పరిశ్రమ నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అక్కడి కంపెనీలకు దుస్తులు కుట్టే ఒప్పందాలు అనేక ఉన్నప్పటికీ నిపుణులైన కార్మికుల లభ్యత సమస్యగా ఉందని అధికారులు ఏపీ సర్కారుకు నివేదించారు. రాయదుర్గంలో గత ప్రభుత్వ హయాంలో 1,50,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం భవనం, అత్యాధునిక కుట్టు యంత్రాలు నిరుపయోగంగా ఉన్న తీరును రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పరిశీలించింది. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కాలువ శ్రీనివాసులు ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే 5 ఏళ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న కుట్టు మిషన్లు, భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి మహిళలకు శిక్షణ ఇప్పించేలా అధికారులతో చర్చలు జరిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ టాటా ట్రస్ట్ను రాయదుర్గానికి ఆహ్వానించారు. జీన్స్ కంపెనీలను ట్రస్టు ప్రతినిధులకు చూపించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద మహిళలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. టాటా ట్రస్టు ఒప్పుకుని ముందుకు రావడంతో 10 నెలల క్రితం మహిళలకు జీన్స్ దుస్తుల తయారీ శిక్షణ మొదలైంది. రాయదుర్గం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల మహిళలను ఎంపిక చేసి ఒక్కో బ్యాచ్కు 120 మంది చొప్పున ఇప్పటి వరకు 600 మందికి శిక్షణ ఇచ్చారు. ఇక్కడ మిషన్ నేర్చుకోవడానికి వచ్చినాము. అంటే ఇక్కడ కొత్తవి నేర్పిస్తున్నారు కాబట్టి ఈ షర్ట్స్, కుర్తాసు అంటే ఇక్కడివి పెద్ద మాల్లోకి వెళ్ళి మేము కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యి కొత్త డిజైన్స్, కొత్తవన్నీ నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వాలని ఇక్కడికి వచ్చినాం. ఇది డ్రెస్సులు కూడా కుట్టేదాన్ని. ఇవి వచ్చేసి ట్రైనింగ్ ఇస్తామని చెప్పినారు, చూపించినారు. నాకు నీట్గా కుట్టేకి వచ్చిందని వాళ్ళకి కన్ఫర్మ్ అయినప్పుడు నాకు ఈ మిషన్ ఇచ్చినారు సార్ కుట్టేకి.
కొన్ని మినిమం 90% క్లీన్గా వస్తుంది. ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఎంత చదువుకున్నా బయట గవర్నమెంట్ జాబులు దొరకడం చాలా కష్టమైంది. అలాంటప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇక్కడికి 40 రోజులు శిక్షణకు రావడం జరిగింది సార్. 20 రోజులు శిక్షణ మళ్ళీ ఇంకా 20 రోజులు శిక్షణతో కూడినటువంటి ఇక్కడ టైలరింగ్ షర్ట్లు తయారు చేయడము అలాంటిది. కాకపోతే దీంతో పాటు క్లాసులు కూడా చెప్తా ఉన్నారు మాకు. ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఉండాలి, మనం మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, ముఖ్యంగా మార్కెటింగ్ ఉండవలసిన లక్షణాలు ఏమిటి, మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగాలంటే ఫస్ట్ మీరు ఏ విధంగా ఉండాలి అనేదంతా ప్రతి పాయింట్ క్షుణ్ణంగా మాకు ఇక్కడ నేర్పించడం జరిగింది సార్. రాయదుర్గం ఫెసిలిటీ కేంద్రంలో శిక్షణ పొందుతున్న నిరుపేద మహిళలది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోవడంతో ఏ ఉపాధి లేకుండా గృహిణులుగా మిగిలిపోయిన మహిళలు కొందరైతే భర్త చనిపోయి కుటుంబాన్ని పోషించలేక వలస వెళ్లాలనుకుంటున్న కుటుంబాలు మరికొన్ని. కూలీ పనులతో వచ్చే సొమ్ము సరిపోక పిల్లలను చదివించుకునే స్తోమత లేక చదువు మాన్పించిన అనేక కుటుంబాలు జీన్స్ పరిశ్రమలో రోజువారీ కూలీకి పంపుతున్నారు. రాయదుర్గం జీన్స్ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్న చాలా మంది మహిళలకు నైపుణ్యం లేకపోవడంతో దుస్తుల తయారీలో కాకుండా ఇతరత్రా పనులు చూస్తున్నారు. నైపుణ్యం ఉన్న తోటి మహిళలు దుస్తులు కుడుతూ ఎక్కువగా వేతనం పొందుతూ ఉండగా నైపుణ్యం లేని చాలా మంది మనోవేదనకు గురయ్యేవారు. ఇలాంటి వాళ్లందరినీ గుర్తించిన టాటా ట్రస్ట్ అన్ని కంపెనీల్లో నైపుణ్యం లేని మహిళలను గుర్తించి ఫెసిలిటీ సెంటర్లో శిక్షణ ఇస్తోంది. శిక్షణ తీసుకున్న మహిళలు పరిశ్రమల యజమానులతో ఒప్పందం చేసుకుని ఇంటి వద్దే ఉంటూ దుస్తులు తయారు చేస్తూ కుటీర పరిశ్రమ నిర్వాహకులుగా ఎదుగుతున్నారు. ఈ శిక్షణతో తమకు జీవితంలో కొండంత ధైర్యం వచ్చిందంటున్నారు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మేము క్రమశిక్షణ అంటే ఏమి, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏమి, ఇట్లా శాలరీ తీసుకుంటారు, నెల 4,000 తీసుకుంటాం. మేమైతే ఓన్గా చేస్తాం కదా, ఎక్కువ సంపాదించుకోగలం కదా సార్. మేము 10,000 కాకుంటే 15,000 గానీ కష్టపడి ఇంకొక 2 అవర్లు ఎక్కువ పని చేసి తీసుకుంటాం. ఇక్కడ బాగా సార్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏమి అని ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినారు సార్ 5 days. తర్వాత మిషన్ ట్రైనింగ్ కూడా ఇచ్చినారు సార్, 2 ఇచ్చినారు సార్. 40 days అయిపోయింది సార్ మా ట్రైనింగ్. షర్ట్లు నేర్పించినారు ఫస్ట్ సార్, మళ్ళీ కుర్తాస్ నేర్పించినారు, మళ్ళీ ఇట్లా ప్యాంట్ పైన టాప్స్ ఉంటాయి కదా సార్ లేడీస్ చిన్న పిల్లలవి, అవి నేర్పించినారు సార్. ఇక్కడ వచ్చి ఫారెన్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, అవి ఎట్లా కుట్టాలి, స్టిచ్చింగ్ ఎలా ఉండాలి అని మాకు అన్నీ, బిజినెస్ మేము ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మా షాపులకు పోతే ఎట్లా మాట్లాడాలి అని అన్నీ నేర్పించినారు మాకు. టాటా ట్రస్ట్ అందిస్తున్న శిక్షణతో కుట్టు యంత్రాలపై నైపుణ్యం పొందుతున్న మహిళలు నాణ్యతగా దుస్తులు కుట్టడం నేర్చుకున్నారు. ఈ నైపుణ్య శిక్షణ గురించి తెలుసుకున్న బ్రాండెడ్ మాల్స్, దుస్తుల విక్రయ కంపెనీలు మహిళలతో జీన్స్ దుస్తులు తయారు చేయించడానికి పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ తో పాటు బెంగళూరుకు చెందిన పలు కంపెనీలు జీన్స్ క్లాత్ బేళ్లు రాయదుర్గం పంపించి మహిళల ద్వారా కుట్టిస్తున్నారు. మానవ వనరుల కొరత తీవ్రంగా ఉండడంతో నైపుణ్య శిక్షణ పొందిన మహిళలకు కేంద్రంలోనే ఉపాధి లభిస్తోంది. మహిళలకు పనికి తగిన వేతనం ప్రాతిపదికన టాటా ట్రస్ట్ చెల్లిస్తోంది. శిక్షణ పొందిన మహిళలు కూడా అక్కడే పనిచేయడానికి సుముఖత చూపుతుండటం వల్ల ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆర్డర్లు తీసుకుని ఉత్పత్తి దిశగా సేవలు విస్తరిస్తున్నారు. ఉచిత శిక్షణ, అక్కడే ఉపాధి లభిస్తుండటం వల్ల పనులు లేక బెంగళూరు, కేరళకు వలస వెళ్లిన చాలా మంది మహిళలు కుటుంబ సభ్యులతో తిరిగి రాయదుర్గం నియోజకవర్గంలోని గ్రామాలకు చేరుకుంటున్నారు. మహిళలు సొంతంగా పరిశ్రమను నిర్వహించుకునేలా శిక్షణ ఇస్తుండటం వల్ల చాలా మంది ఇంటి వద్దే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కంపెనీకి పోయి మేమే ఇప్పుడు షాప్కి ఎగ్జాంపుల్స్ ఒక షాప్కి మేము పోయి మేము ఇట్లా కుడతాము అని నేనే ఒక 10 మిషన్లు పెట్టుకొని వర్కర్స్ పెట్టుకొని కుట్టేంత స్థాయికి ధైర్యం వచ్చింది సార్. మా ఊర్లో కుట్టే ప్యాంటు ఒక 200-300 అట్లా ఉంటుంది. ఇక్కడ కుట్టే ప్యాంటు షర్ట్ కానీ ఇతర దేశాలకు వెళ్తుంది కదా, అక్కడ 3,000-4,000 వరకు ఉంటుంది. అట్లాంటప్పుడు మేము చాలా జాగ్రత్తగా క్వాలిటీగా కుట్టాలని అనుకుంటాం. సో ఈ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది. అలాగే ఇక్కడ లోకల్స్ వాళ్ళకి కూడా ప్రొడ్యూసర్ కంపెనీ కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది వీళ్ళ ట్రైనీస్కి అంతా ఇక్కడ. సో ప్రతిరోజు నేను వాళ్ళ డేటాని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వేరే మెయింటెనెన్స్ ఏదైనా యూనిట్కి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా నేనే చేస్తున్నాను ఇక్కడ. ఎవరైతే ఎక్కువ చదివింటారో వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా ఫామ్ చేసి
ఆ గ్రూప్ని హ్యాండిల్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళని గ్రూప్ లీడర్కి ఎందుకు ఫామ్ చేస్తున్నాం, వాళ్ళకి గ్రూప్ లీడర్తో ఫామ్ చేస్తూ పాటు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్ స్కిల్లో వాళ్ళకి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి 20 రోజుల పాటు బాగా నేర్పించడం జరుగుతుంది. మా టీం, ఒక సాఫ్ట్ స్కిల్ టీం ఉంటుంది. సాఫ్ట్ స్కిల్ టీం అందరూ కలిసి వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అకౌంటింగ్ ఎలా చేయాలి, లెక్చర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వచ్చిన ప్రోడక్ట్ని ఎలా చూసుకోవాలి, ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉండటం వల్ల కదిరి పట్టణంలో కూడా ఈ తరహా నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్ అనంతపురం జిల్లా కలెక్టర్కు అభ్యర్థన పంపింది. ఇలాంటి శిక్షణా కేంద్రాలతో మహిళల్లో నైపుణ్యం పెంపొందితే అనంతపురం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న దుస్తుల తయారీ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.